మూలా నక్షత్రంలో పుట్టిన పార్వతిని తీసుకొచ్చి పూర్ణాహుతి ఫలాన్ని అందుకోండమ్మా. అలాగే సిద్ధాంతి గారు. అమ్మా, కోనేరు దగ్గరికి వెళదాం పదండి. అలాగేనండి. పార్వతి ఇక్కడ లేదేంటి? వదిన పూజ పూర్తయ్యేదాకా పార్వతీ కోనేట్లో నిలబడి అష్టోత్తరం చెప్పాలి గదా. మీరు మరీ విడ్డూరంగా మాట్లాడకండి. అఖిలకల తపస్సు చేసే శక్తి దానికెక్కడుంది చెప్పండి. జలగల దాటికి అది నీళ్లలో మునిగిపోయి ఉంటుంది. దాని శవమే పైకి తేలుతుంది. పార్వతి ప్రాణమైన ఇస్తుంది కానీ శక్తి చాలదని పూజ నుంచి తప్పుకోదు. అవును బ్రో, కానీ పార్వతి ఇక్కడ లేదే. ఇంకా ఇక్కడ ఏం చూస్తారక్కా? పూజలో అపశృతి అనుకుని శుద్ధి చేసుకోవడమే మంచిది. పదండి వెళ్దాం. ఎందుకో వెనుదిరగాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు భవానీ. ఈ పూజ పూర్తయి పూర్ణాహుతి ఫలాన్ని పార్వతి చేతుల మీదుగా అందుకోవాలన్నారు పంతులు గారు. కానీ కానీ పార్వతి ఇక్కడ లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.